ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, అప్డేట్ అనే ఫంక్షన్ తీసుకొని, ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తూ ప్రొడక్ట్‌ని ఇన్‌పుట్ కింద పాస్ చేస్తున్నాను. ప్రొడక్ట్‌ని ప్రింట్ చేశాను. ఫంక్షన్ కాల్ చేయకముందు ఏదైతే ఉందో, కాల్ చేసాక కూడా ఆ ఆబ్జెక్ట్‌లో అదే ఉంది. ఒక ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ ఇలాంటి వాటిని పాస్ చేస్తున్నప్పుడు కాల్ బై రిఫరెన్స్ అప్లై అవుతుంది. అంటే ఏంటంటే మెమరీలో ఒక ఆబ్జెక్ట్ ఎక్కడో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. అది ప్రొడక్ట్ అనే నేమ్‌తో రిప్రజెంట్ చేసాం. మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌కి ప్రొడక్ట్‌ని ఇన్‌పుట్ కింద పాస్ చేసామో, దాన్ని ఆ ఫంక్షన్ డెఫినిషన్‌లో పి కింద ఇచ్చుకున్నాం. ఇక్కడ పి, ప్రొడక్ట్ 2 మెమరీలో సేమ్ ఆబ్జెక్ట్‌నే రిప్రజెంట్ చేస్తున్నట్టు. మనం పి ద్వారా ఏవైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో చేంజెస్ చేస్తే ఔట్ సైడ్ ది ఫంక్షన్ కూడా మనకి ప్రొడక్ట్‌లో చేంజ్ అయిపోతాయి. కానీ నేనిక్కడ ఈ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి చేంజ్ చేయట్లేదు. ఇంకొక కొత్త ఆబ్జెక్ట్‌ని తీసుకొని దాన్ని పీకి అసైన్ చేస్తున్నా. అప్పుడు మనకి దీనికి ఎఫెక్ట్ అవుతదా అంటే అవ్వదు. పి ఇంతకు ముందు ఈ ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేసింది. మనం ఎప్పుడైతే ఆ లైన్ రాయంగానే పి అనేది ఏం చేస్తుందంటే వేరే ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అప్పుడు పి, ప్రొడక్ట్ 2 వేరు వేరు. కాబట్టి నేను ఆ ఆబ్జెక్ట్‌లోనే సమ్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ పి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ప్రొడక్ట్‌లో ఏముంది? నేమ్ మారిపోయింది. ఆ ప్రాపర్టీస్‌ని చేంజ్ చేస్తే మటికి ఔట్ సైడ్ ది ఆబ్జెక్ట్ ఇది 2 సేమే. ఎప్పుడైతే మనం ఇంకొక కొత్త దాన్ని రీ ఇనిషియలైజ్ చేస్తామో అది ఇది వేరు వేరు అయిపోతాయన్నమాట. దీన్ని కాల్ బై షేరింగ్ అని అంటారు.